ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యూస్‌లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా, ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. సో, అయితే ఈ నేపథ్యంలో మనకు జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. సో, దాన్ని కూడా చూడండి. సో, ఆల్రెడీ అది అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. అయితే పులిగుండాల అడవిలో అరుదైన పక్షులు. సో, పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు కనిపిస్తున్నట్లుగా వన్యప్రాణి నిపుణులు తెలిపారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని పల్లెర్లబావి గుట్ట నుండి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల వరకు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు నేచర్ వాక్ అయితే నిర్వహించారు నిన్న సండే నాడు. ఈ నేపథ్యంలో తెలిసిన విషయాలు ఏంటంటే ఈశాన్య భారతం ఆగ్నేయ ఆసియాలో నివసించే ఫ్లమ్ హెడెడ్ పారాకిట్ అనే చిలుక స్థానిక అడవిలో సంచరిస్తున్నట్టుగా తెలిపారు. అదేవిధంగా ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షీక్రా పక్షి ఆఫ్రికా, ఆసియాతో పాటు అనేక ద్వీపాల్లో ఉండే మొనార్కిడే కుటుంబానికి చెందిన ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ పక్షులు కూడా కనిపించాయని తెలియజేయడం జరిగింది. అయితే తెలంగాణలోనే మొదటిసారిగా పులిగుండాల అడవిలో ఈ పక్షులు కనిపించినట్లుగా చాలా స్పష్టంగా తెలియజేశారు. సో, ఆ మచ్చల గుడ్లగూబ, ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ ఈ రెండైతే మనకు ఈ పులిగుండాల అడవి ప్రాంతంలో కనిపించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెంలో. సో, టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గిన్నిస్‌లో సచిన్ కంటే ఘనుడు. విభిన్నంగా ఏదైనా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చాలా మందిలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా ఢిల్లీలోని కిరాడి ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ చౌదరి ఈ ప్రయత్నంలో ఏకంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని కూడా అధిగమించాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈయన కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అందరూ టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచే ఈ వినోద్ మొబైల్ ఫోన్ కీబోర్డ్‌పై ముక్కుతోటి 104 ఇంగ్లీష్ క్యారెక్టర్లను కేవలం 1.1 నిమిషాలలో టైప్ చేశాడు. దీంతో 21సారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో విజేతగా నిలిచాడు. 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను వినోద్ అధిగమించాడు. 2014లో తొలిసారిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వినోద్ ముక్కుతో వేగంగా టైపింగ్ చేయడం, కళ్ళకు గంతులు కట్టుకొని టైప్ చేయడం, మౌత్ స్టిక్‌తో టైప్ చేయడం, అదేవిధంగా ఈ విధంగా డిఫరెంట్ విన్యాసాలతో 11 సంవత్సరాలలో 21 సార్లు గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించాడు తన పేరిట. సో, అంటే తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నాడు చాలా సార్లు. సో, ఫ్రెండ్స్, కొత్త నోటిఫికేషన్‌లకు సంబంధించి జూన్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్‌లు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. సో, ఈ నేపథ్యంలో మనకు ఎస్సీ వర్గీకరణ కూడా నడుస్తుంది. ఇంకా పూర్తి కాలే కాబట్టి దీనికి సంబంధించి నిరుద్యోగుల నుంచి అయితే చాలా నిరసన వ్యక్తమవుతుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టే ఇచ్చి ఓ 2 నోటిఫికేషన్‌లు ఇచ్చి దాన్ని క్లోజ్ చేశారు. సో, ఆ తర్వాత ఇంకా ప్రక్రియ అనేది జరగట్లేదు. 1 ఇయర్‌లో 2,00,000 ఉద్యోగాలని చెప్పారు. ఇప్పుడు సంవత్సరంన్నర కావస్తుంది గానీ వీరు 10,000కు మించి ఉద్యోగాలను ఫిలప్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. సో, ఇది నోటిఫికేషన్ సంబంధించి. నేటి నుంచి ప్రభుత్వ బడుల విద్యార్థులకు కంటి పరీక్షలు. అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దృష్టిలోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. బాల్య దశ నుంచే పిల్లల్లో అంధత్వ నివారణ చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే కింద 2 విడతలు రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేయగా అందులో 89,240 మంది విద్యార్థులకు ఈ ఐ టెస్ట్ నిర్వహించారు. సో, ప్రస్తుతం మూడో విడతగా ప్రజా ఆరోగ్యం, వైద్య విద్య, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో వారందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించున్నారు. ఎవరికంటే 89,200 మందికి టెస్ట్ చేయక 88,600 మందికి దృష్టి లోపం ఉన్నట్టు తెలిసింది. సో, వారికి మరొకసారి అయితే టెస్ట్ చేయనున్నారు. సో, ఆ తర్వాత సమస్య ఉన్నవారికి, ఎక్కువగా దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోళ్ళు ఇస్తారు. షీల్డ్ 2025 సైబర్ నేరాల నుంచి రక్ష. సో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రేపటి నుంచి సదస్సు, భవిష్యత్ మోసాలపై చర్చ. సో, ఫ్రెండ్స్, మనకేంటంటే సైబర్ నేరాల ఆహ్, జమానా ఇప్పుడు నడుస్తా ఉంది కాబట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మోసాలు జరుగుతా ఉన్నాయి. ఏమైందో తెలుసుకునే లోపే జనం నిలువునా మునిగిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీ జనానికి చేరేలోపే సైబర్ నేరగాళ్లు పట్టేస్తున్నారు. ఊహించని రీతిలో మాయ చేసి నిలువునా ముంచేస్తున్నారు. దీంతో నియంత్రించాల్సిన పోలీస్ వ్యవస్థ కంటే ముందే ఒక అడుగు ముందు వేసి ఈ సైబర్ నేరస్తులు తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఈ సైబర్ నేరాలను అడ్డుకోవడానికి, భవిష్యత్తులో రాబోయే వినూత్న నేరాలు వాటిని అడ్డుకోవడానికి జాగ్రత్తల గురించి చర్చించి ముసాయిదా రూపొందించే ఉద్దేశంతో
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి ఈ నెల 18 మరియు 19 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా షీల్డ్ 2025 పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ4సి సిఇఓ రాజశేఖర్ కుమార్ మొదలు దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ మరియు నిపుణులు కూడా ఇందులో పాల్గొననున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు మొత్తానికి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ముసాయిదాను రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఈ షీల్డ్ 2025 మనకు హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరగనుంది. సహజత్వానికి తలపించే కృత్రిమ అవయవాలు. సో ఫ్రెండ్స్, ఈ ఓవరాల్గా ఈ న్యూస్ ఆర్టికల్ సంబంధించి ఏంటంటే మనకు చేతి కదలికలు, మెదడు మధ్య సాగే సంకేతాల తీరుతెన్నులను బ్రిటిష్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. తద్వారా సహజ సిద్ధ నియంత్రణలతో కూడిన కృత్రిమ అవయవాలకు మార్గం సుగమమైంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న కృత్రిమ అవయవాలను పెద్దగా ఉపయోగించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ కండరాలకు, నరాలకు, చేతికి వీటికి మధ్యనున్న ఈ అంటే అంటే సహజంగా జరిగే వాటి మధ్యన ఈ ఈక్వేషన్స్ని వీటన్నిటిని గుర్తిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత అయితే మనకు రియల్ అంటే సహజ సిద్ధమైన చేతికి చాలా దగ్గరగా అయితే దీని పనితీరు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక బయోనిక్ హస్తాన్ని కూడా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇక్కడ కనిపిస్తున్నది అది. సో ఇందుకోసం బయో ఇంజనీరింగ్ మరియు రోబోటిక్ టెక్నాలజీ రెండు కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. సహజ సిద్ధమైన హ్యాండ్ ప్రదర్శించే ఒడుపు, నేర్పును అనుకరించేలా దీన్ని యాక్సివేటర్లను రూపొందించారు. తద్వారా అనేక రకాల కదలికలు చేసేలా తీర్చిదిద్దారు. మొత్తం మీద ఈ సాధనం ద్వారా మానవ అవయవాన్ని చాలా దగ్గరగా అనుకరించే చేతిని సిద్ధం చేసినట్లుగా చెప్పవచ్చు. పెద్దగట్టు జనజాతర షురు. సో ఓలింగ అంటూ అశేష భక్తజనుల దైవ నామస్మరణతో లింగమంతుల స్వామి జాతర ప్రాంగణం మారుమోగింది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో 2 ఏళ్లకు ఒకసారి 5 రోజుల పాటు జరిగే పెద్దగట్టు లేదా గొల్లగట్టు జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. తొలి అంకమైన దేవర పెట్టెను తొలుత సూర్యాపేట గ్రామీణ కుటుంబం కేసారంలో యాదవ సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పెట్టెను మేళతాళాలు, బేరీలు మోగిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో యాదవ భక్తులు, హక్కుదారులు, పూజారులు ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించి పెద్దగట్టుకు చేరుకున్నారు. సో ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు సమర్పించుకోవడానికి ఈ పండుగ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో ఉన్న పెద్దగట్టు జాతరకు సంబంధించి. సో మనకు తెలంగాణ కల్చర్ సంబంధించి ఇవి చాలా చాలా కీలకం. 2030 నాటికి 9 లక్షల కోట్లకు టెక్స్టైల్ ఎగుమతులు. టెక్స్టైల్ రంగం 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2025 బడ్జెట్లో నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్కు 500 కోట్లు కేటాయించడంతో ఈ ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. భారత్ టెక్స్ట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతుల్లో మనం 6వ స్థానంలో ఉన్నాం. 3 లక్షల కోట్ల టెక్స్టైల్ ఎగుమతులు అయితే చేస్తున్నాం. ఇక్కడ నుంచి 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామని తెలిపారు. సో మనకు 14వ తారీఖున ప్రారంభమైన ఈ టెక్స్టైల్ భారత్ టెక్స్ట్ 2025 ప్రోగ్రామ్ సో ఈరోజుతో ముగిసిపోతుంది. సో దీంట్లో 120కి పైగా దేశాలు అయితే పాల్గొన్నాయి. మనకు 2025-26 బడ్జెట్లో ఈ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకు 5,272 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ 4,417 కోట్లు. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 19% మేరకు ఈ బడ్జెట్లో అదనపు కేటాయింపులు అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, 2030 నాటికి మనము 9 లక్షల కోట్ల వార్షిక ఎక్స్పోర్ట్స్ని చేరుకోవాలనే లక్ష్యం ఉంది ఈ టెక్స్టైల్ రంగంలో. సో టెక్స్టైల్ సెక్టార్లో డెవలప్మెంట్కు 7 ప్రాజెక్టులు. ఇండియాలో టెక్స్టైల్, చేనేత రంగాల అభివృద్ధి చేసేందుకు యూరోపియన్ యూనియన్ టెక్స్టైల్ మినిస్ట్రీ కలిసి 7 కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేశాయి. ఈ 7 ప్రాజెక్టులను 9 రాష్ట్రాల్లో డెవలప్ చేశారు. టెక్స్టైల్ సెక్టార్లోని మొత్తం సప్లై చైన్ను డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు. EU రూపాయలు 85.5 కోట్లను గ్రాంట్గా ఇవ్వనుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, హర్యానా రాష్ట్రాలు ఈ 7 ప్రాజెక్టులను అమలు చేస్తారు. మొత్తం 15,000 SMSలు, 5,000 చేనేత కార్మికులు, 15,000 రైతులు ఈ ప్రాజెక్టు లాభపడతారని ప్రభుత్వం భావిస్తూ ఉంది.
సో ఫ్రెండ్స్ మనకు 2030 నాటికి 9,00,000 కోట్ల టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చేయాలనే టార్గెట్గా పెట్టుకున్నాం. దానికి గాను ఈ బడ్జెట్లో 5,272 కోట్లు కేటాయించారు. అది గత బడ్జెట్తో మనం కంపేర్ చేస్తే 19% ఎక్స్ట్రా. అదేవిధంగా ఈ టెక్స్టైల్ సెక్టార్లో ఓవరాల్ డెవలప్మెంట్ కొరకు 7 ప్రాజెక్టులు మనము యూరోపియన్ యూనియన్తో కలిసి చేస్తూ ఉన్నాము. సో భారత్ టెక్స్ 2025 కార్యక్రమం ఈ రోజుతో ముగియనుంది. సో భారత్కు $2.1 కోట్ల ఎన్నికల నిధులు ఆపేశాం. మస్క్ నేతృత్వంలోని డోజ్ ప్రకటన మానవ ఎన్నికలపై అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అంటే దీన్ని మనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దీన్ని నేతృత్వం వహిస్తున్నారు అమెరికాలో. సో మన భారతదేశంలో ఎన్నికలపై అమెరికా జోక్యమా యూపీఏ హయాంలోనే ఇది జరిగిందని చెప్పేసి బీజేపీ వాదిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నికల టర్న్అవుట్ పెరగడానికి అంటే ప్రజలు బయటకు వచ్చి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడానికి అమెరికా ప్రభుత్వం అయితే $2.1 కోట్ల అయితే ఖర్చు చేసిందంట గత 4 ఇయర్స్లో. సో ఈ నేపథ్యంలో అది నేరుగా మన భారత ప్రభుత్వానికి ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది ఇది చాలా కీలకం. ఈ నేపథ్యంలో దీని మీద భారతదేశం విచారణ అయితే చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడం వేరు, అలా కాకుండా దేశంలోనే వేరే సంస్థలకు, ఎన్జిఓలకు, వ్యక్తులకు, ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం అని మనం భావించాలి. జూలైలో బ్రెజిల్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి ఇదే బ్రిక్స్. దీని యొక్క తదుపరి సమావేశం జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు అదేవిధంగా అటు ఆందోళన ఇటు నిరాశ, మానసిక సమస్యలతో కార్పొరేట్ ఉద్యోగులు సతమతమవుతున్నారు. 2023తో పోలిస్తే 2024 ఆత్మహత్యల ప్రమాదం 22% పెరిగింది. ఎమోషనల్ వెల్ బీయింగ్ 2024 నివేదికలో ఈ అంశాలు అయితే వచ్చాయి. ఎమోషనల్ వెల్ బీయింగ్ 2024 రిపోర్ట్. సో 70% మందికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా మనకు ఈ రిపోర్ట్ అయితే చెబుతోంది. సో ఏజ్ వైజ్గా చూస్తే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది 25 సంవత్సరాల లోపు ఉన్న వారిలో ఆందోళన 90% ఉంది, నిరాశ 92 ఉంది. 25 నుంచి 30 సంవత్సరాల్లో 89, 91, 31 నుంచి 35 సంవత్సరాల్లో మనకు 80% ఆందోళన ఉంటే 86% నిరాశ ఉంది. సో ఫ్రెండ్స్ మనకు అన్ని అంశాలు ఆందోళన కంటే నిరాశ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 2023తో పోలిస్తే పురుష ఉద్యోగుల మానసిక సమస్యలు 7% వృద్ధి నమోదైనాయి. సో కౌన్సిలింగ్ తీసుకున్న వారిలో 52% మహిళలు, 47% మంది పురుషులు ఉన్నారు. సో కౌన్సిలింగ్ పొందిన వారిలో 70% మందికి మానసిక సమస్యలకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే అని తేలింది. అదే మహిళల్లో 60% మందిలో రిలేషన్షిప్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల కారణంగా ఉద్యోగుల ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నట్లు గుర్తించారు. సో ఇది 2023తో పోలిస్తే 2024లో సూసైడ్కి సంబంధించిన ప్రమాదం అనేది 22% పెరిగింది. సో ఫ్రెండ్స్ మహిళల్లో రిలేషన్షిప్కి సంబంధించిన సమస్యలు 60% ఉన్నాయి. పురుషుల్లో అయితే 70% మనకు ఆర్థిక ఇబ్బందులు అంటే ఈ మానసిక సమస్యలకు కారణమవుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆదిమ బాలుని ఆగమనం, అగ్గి కోసం అభ్యర్థిస్తూ బయటకు వచ్చిన వైనం బ్రెజిల్లో అరుదైన ఘటన, వెంటనే అడవిలోకి పంపివేసిన అధికారులు. నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమ జాతులకు బ్రెజిల్లోని అమెజాన్ నది పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమ జాతుల కట్టుబొట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు కూడా ఎవరికీ తెలియదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికి చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారిని బ్రతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమ జాతులు ఆవాసాల వైపు ఎవరికి వెళ్ళనియదు. అయితే అనుకోకుండా ఆదిమ జాతుల్లోని ఒక గిరిజన జాతికి చెందిన వ్యక్తి వాళ్ళ ప్రపంచం నుంచి భావ్య ప్రపంచంలోకి వచ్చాడు. వెంట 2 చిన్న దొంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన మనకు నైరుతి అమెజాన్లోని పురూస్ నది తీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బెలారోసా. సో రాత్రి 7 గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటరిగా పైభాగంలో ఎలాంటి బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు కూడా ఏమీ లేకుండా నడుచుకుంటూ ఈ గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ సంబంధిత వీడియోను కూడా అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ సంపాదించింది. అయితే ఈ వీడియోలో ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్తులకు అగ్గి కావాలని అడిగాడు. దీంతో వారు ఒక లైటర్ని ఇచ్చారంట.
కానీ ఆ లైటర్‌తో అగ్గిని ఎలా రాజేసుకోవాలో అతనికి తెలియడం లేదు. వాళ్ళెంత అర్థమయ్యేటట్లు చెప్పినా గానీ అతను అర్థం చేసుకునే స్థితిలో లేడు. కాబట్టి ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక ఆదివాస గిరిజన సంబంధిత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిన పునాయ్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ మనిషిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. సో, స్థానికులతో ఉండడంతో అతనికి ఏమైనా స్థానికులకు సంబంధించిన అంటురోగాలు గానీ, ఇన్ఫెక్షన్‌లు గానీ, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదా అని నిర్ధారించుకొని అతనికి ఆ రోజు సాయంత్రం కల్లా అయితే తమ ఆదిమ ఆవాసానికి సురక్షితంగా పంపివేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గత శతాబ్దాలుగా బయటి వ్యక్తులతో కలవని కారణంగా ఆ వ్యక్తుల్లో ఈ ఆదిమ వ్యక్తుల్లో అయితే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ సాధారణ ప్రజల్లో ఉన్న అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌లు పోగుబడి ఉంటాయి. ఇవి వారి సోకకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. అయితే ఏ ప్రాంతం నుంచి అతను గ్రామంలోకొచ్చారో ఆ ప్రాంతంలోకి తిరిగి ప్రజలు వెళ్ళకుండా ఉండేందుకు గాను ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలైతే తీసుకుంటా ఉన్నారు అధికారులు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఈరోజు న్యూస్‌లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా, ఉద్యోగ సమాచారం. సో ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.